హాయ్ ఫ్రెండ్స్, ఈ బాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 10th క్లాస్ ట్రిగోనోమెట్రీ. ఈ బాక్స్ని ఈజీ వేలో ఎలా నేర్చుకుందామో చూద్దాం. ఈ బాక్స్ వస్తేనే మనకు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. చూద్దాం. మనకు sin 30, sin 45, sin 60 కావాలన్నా కూడా ఈ బాక్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటానే చెప్పగలుగుతాం. దీన్ని ఈజీ వేగా ఎలా చెప్పాలో చూద్దాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ 0, 1, 2, 3, 4 అని రాసుకోవాలి. ఆఫ్టర్ వీటికి 4 డివైడ్ చేయాలి. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. దీని తర్వాత వీటికి రూట్ అప్లై చేద్దాము. అన్నిటికీ రూట్ అప్లై చేస్తే ఈక్వల్ ఉంటుంది, డిఫరెన్స్ ఏం రాదు కదా. 0/4 0 అంటే √0, 1/4 √1/4, 2/4 అంటే 1/2 గెట్ క్యాన్సిల్ అవుతున్నట్టు, 1/2 1/2 √1/2, 3/4 √3/4, 4/4 అంటే 1 √1. నెక్స్ట్ √0 = 0, 1/4 అంటే 1/√4, √4 అంటే 2, 1/2, 1/√2, √3/√4 అంటే 2, √3/2, √1 అంటే 1 ఓన్లీ. ఇక్కడ చూద్దాం. sin θ sin 0 degrees 0, sin 30 degrees 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు ఈ బాక్స్ వస్తే. ఇప్పుడు కాస్ ఏమవుతుంది, సైన్కి ఇప్పుడు ఆపోజిటే అన్నట్టు. కాస్ 0 1, ఇక్కడ sin 90 1, ఇక్కడ కాస్ 0 1. కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. tan అంటే సైన్ బై కాస్. tan θ 0/1. tan θ అంటే ఏంటి, సైన్ θ బై కాస్ θ కదా. ఇప్పుడు సైన్ θ 0, కాస్ θ 1, 0/1 0 ఓన్లీ. సైన్ 30 0, tan 30 0, సైన్ 0 0, tan 30 1/2 √3/2 గెట్ క్యాన్సల్, 1/√3, tan 30 1/√3. నెక్స్ట్ tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ, 1/0 ఇన్ఫినిటీ కదా. ఆ విధంగా కొసెక్ 1/sin. 1/sin అంటే ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్కి 1/sin θ పెట్టుకోవాలన్నట్టు. 1/0 ఇన్ఫినిటీ, 1/1/2 అంటే 2, 1/1/√2 అంటే √2, 1/√3/2 అంటే 2/√3 రివర్స్ అవుతుంది. 1/1 = 1. సెక్ అంటే 1/cos, కాస్కి 1 డివైడ్ చేయాలి. కాట్ 1/tan, ట్యాన్కి 1 చేస్తే కాట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన టేబుల్. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ B = 90, tan A = 5/12 అయినా కాస్ ఏ, కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ విలువలను కనుగొనండి అని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ tan θ 5/2 ఇచ్చారు, 5/12 ఇచ్చారు కదా. tan అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. కారణం మనకు తెలియదు, ఎదుటి భుజం ఉంది, ఆసన్న భుజం ఉంది. ఆసన్న భుజం 12, ఎదుటి భుజం 5. పైథాగరస్ థీరం ప్రకారం 5, 12 ఇంకోది ఏమవుతుంది, 13 అవుతుంది కదా. పైథాగరస్ థీరం అప్లై చేస్తే కర్ణ స్క్వేర్ భుజం స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్, 13 వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు కాస్ ఏ కనుక్కోవాలి. కాస్ ఏ అంటే కాస్ ఆసన్న భుజం బై కర్ణం, ఆసన్న భుజం బై కర్ణం ఎంత, 12/13. కొసెక్ అంటే ఏంటి, 1/sin. సైన్ అంటే ఎదుడు భుజం బై కర్ణం, మరి కొసెక్ అంటే కర్ణం బై ఎదుడు భుజం, 13/5. కాట్ అంటే ట్యాన్కి ఆపోజిట్. ట్యాన్ అంటే ఎదుడు భుజం బై ఆసన భుజం, కాట్ అంటే ఆసన భుజం బై ఎదుడు భుజం, 12/5. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, కొసెక్ మైనస్ కాట్. కొసెక్ మీన్స్ 13/5, కాట్ = 12/5. 13/5 - 12/5 = 1/5. ఈ విధంగా ఈజీ ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ వీడియోస్ అన్నీ.